గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవ్వట్లేదని చాలా బాధపడేవాడిని. స్పీచ్లో అయ్యే లోపల వచ్చేస్తుందేమో అనిపించింది. మళ్ళీ ధీరజ్ వాడకం ఎలా ఉంటుందో, ఇది జస్ట్ ఫస్ట్ సెట్. మీరు ఫస్ట్ సెట్ బిలో ఒక నెంబర్ లోపల అడ్వాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వీళ్ళందరూ, ఇంకో నెంబర్ ఉంది, వాళ్ళందరూ ప్రీ రిలీజ్లో చూస్తారు మీరు. సో ప్రోగ్రామ్ అటు పెట్టాలి భయ్యా, మీరు ఆడియన్స్ ఇటు కూర్చోవాలి. బేసిక్గా నాకు లోపల చాలా రకాలుగా అట్లా ఆవేశంతో మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఏదో 90 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని వీడియో మోస్తున్నట్టుగా అని ట్విట్టర్లో ట్వీట్లు వేస్తారేమో. అంటే నిన్న మాది చెన్నై లవ్ స్టోరీ సాంగ్ రిలీజ్ అయింది. లోపల ఇట్లా ప్యాక్ అవుతుంది. ఏ పబ్లిసిటీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నా, లిరికల్ వీడియోలు, టీజర్లు, ట్రైలర్లు, సినిమా వెళ్ళిందా లేదా, సినిమా ఓపెనింగ్ పడుతుందా లేదా, ఇన్ని డబ్బులు పెట్టాము వస్తాయా రావా, తీసేది మళ్ళీ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, రిస్కే లేదు. మ్యూజికల్గా సినిమా పాటలు బాగుంటే ఓపెనింగ్ వస్తుంది. కానీ ఈరోజు సిచ్యువేషన్ అలా లేదు. యూట్యూబ్ వ్యూస్ కొనేస్తున్నాం, కామెంట్లు కొనేస్తున్నాం, ట్విట్టర్లో ఒక టైంలో నెగిటివ్లు ఉన్నాయని పాజిటివ్లు కొనేస్తున్నాం. ఏది జెన్యూనిటీ, ఏది అసలు రియల్ కంటెంట్ ఏది కావట్లేదు, ఏది జనాలకు ఎక్కుతుంది, ఏది ఎక్కదు, అసలు ఏమి అనేది లోపల ప్యాక్ అయిపోతుంది. నిన్న నుంచి అందరికీ ఫోన్లు చేయటం, పాట బాగుందా లేదా, ఓపెనింగ్ వస్తుందా రాదా. సో జనాలకు కూడా మేమందరం అంటే, ఇండస్ట్రీలో అందరం అంటే కొద్దిగా ఎక్కడో విరక్తి వచ్చేసింది. చాలా అంటే భయం వేస్తుంది అనమాట నాకు. నేనేంటంటే అరే ఇలా చేసుకుంటా పోతే అసలు ఏం కథలు రాయాలి, ఏం సినిమాలు తీయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో అంటే కొన్ని జానర్స్ మనం చంపేసాం. అట్లా అంటే రామ్ కాము, థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లర్లు, ఇలా మిగిలి 3-4 ఉన్నాయి అంతే. ఎందుకంటే జనాలు, నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, బేబీ సినిమా ఈ రోజులో అయితే సగం కూడా షేర్ రాదు. సూపర్ కాన్ఫిడెంట్ అసలు. ఎన్ని 2 ఏళ్ళు అయింది, అంత చేంజెస్ వచ్చింది. కానీ స్టిల్ డబ్బుల గురించి కాకుండా సినిమా గురించి ఆలోచించి, సినిమా ఒక కళగా ఆలోచించి, సమ్మర్ హాలిడేస్ లాంటి సినిమాలు, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు తీస్తున్న గట్సీ ప్రొడ్యూసర్ ధీరజ్ మగిలినేనికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఐ థింక్ మా డైరెక్టర్లు అందరినీ చెప్పిన దానికి కనెక్ట్ అవుతారు అనుకుంటా. అంటే ఏది నచ్చుతుంది, ఎలా తీసుకురావాలి ఏంటి అనేది. అంటే ఆడియన్స్ గొంతు పిసికిట్లాగా, ఎంత బ్లడ్ లాగా పిండితే అంత డబ్బులు వస్తాయి అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నాం మనం. అసలు ముందాళ్ళకి సినిమా మీద ప్రేమ మళ్ళీ కలిగించాలి, ఇండస్ట్రీ మీద గౌరవం మళ్ళీ కల్పించాలి. అట్లా వస్తే ఈ టెన్షన్ నుంచి బయటకు వస్తారు చాలామంది ఫిల్మ్ మేకర్స్. ఐ థింక్ ధీరజ్ లాంటి ప్రొడ్యూసర్స్ ఇట్లా మంచి కథలు విని తీయాలి. కథలు మంచి సెలెక్ట్ చేసుకొని ఇంతమందికి నరేషన్లు ఇప్పించకండి. ఓకే, అదే ఆ చేంజెస్ మళ్ళీ డైరెక్టర్ని చేయమని చెప్పకండి దయచేసి. ఓకే. అండ్ శ్రీకర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి కథ తీసుకోవడం చాలా సంతోషం. పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కిట్టు, గుడ్ టు సీ యూ. కిట్టు నేను చాలా చండాలమైన పాటలు రాసాం అప్పట్లో. అది చెప్పుకోలేము ఏం పాటలు అనేది, కొబ్బరి మంటలు. కాకపోతే తరగతి గది లాంటి అద్భుతమైన పాట నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గిరి గారు, మేము ఫ్రెండ్షిప్ 1 నెల 2 నెలల నుంచి, చాలా మంచి మనిషి ఆయన. అండ్ ఈ సినిమాతో ఆయన ప్రొడ్యూసర్గా చాలా బలంగా నిలదొక్కుని మా అందరికీ బలమయ్యి ఆయన ఏ రంగం చూస్ చేసుకున్న టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గిరి గారు, ఆల్ ది బెస్ట్. అండ్ మ్యామ్, తొలి ప్రేమ నుంచే మా అందరికీ మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. మొన్న రిలీజ్లప్పుడు కూడా మీ సీన్ కోసం అందరం అట్లా ఎదురు చూస్తున్నాము యాక్చువల్లీ. అండ్ హర్షిని, మా నెల్లూరు. అండ్ ఇట్స్ నిజంగా సర్ప్రైజ్. నేను వారం క్రితం చూసి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎంత అమేజింగ్ ఉంది ద ట్రాన్స్ఫర్మేషన్, భాష, ఎవ్రీథింగ్. అండ్ ఐ నో నువ్వు ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది. బెస్ట్. ఇక్కడ నుంచి చాలా చాలా మంచి రోల్స్ అందరం రాయాలని మేము అందరం కోరుకుంటున్నాను. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఎవరైనా మర్చిపోయినేమో ఐ డోంట్ నో. అండ్ లవ్లీ టు సీ మన మ్యూజిక్ డైరెక్టర్
నాకు చాలా ఇష్టం. నేను పని చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అది ఎందుకని వర్కౌట్ అవ్వట్లేదు. తొందరలో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సంతోష్ మా చెన్నై లవ్ స్టోరీకి, విశ్వంబరాకి అన్నిటికీ ఎడిటర్. అండ్ పెద్ద అంటే హీరో కమ్ ఎడిటర్ లాగా ఉంటాడు యాక్చువల్లీ. థింక్ చెన్నై లవ్ స్టోరీకి కూడా బెస్ట్ ఎడిటింగ్ వర్క్ చేశారు తను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీ మెమరీ. నాకు అమ్మమ్మ ఇల్లు, నాన్నమ్మ ఇల్లు, సొంత ఇల్లు అంతా నెల్లూరు తప్ప నాకు అసలు మెమరీస్ ఏం లేవు. ఓహో, ఎక్కడైనా హాలిడేస్ అయినా స్కూల్ అయినా అక్కడే. అంతే. ఓ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఎస్, ఎప్పుడు వచ్చినా ఏ సినిమాతో వచ్చినా